హలో ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్లో పాపులర్ మరియు బెస్ట్ సెల్లింగ్ క్రెడిట్ కార్డ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతం పాపులర్గా ఉన్న క్రెడిట్ కార్డ్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. సో ఇందులో అయితే కనుక యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్, అలాగే యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ అండ్ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. సో ఈ 5 క్రెడిట్ కార్డ్స్ గురించి జస్ట్ బ్రీఫ్గా వాటి జాయినింగ్ ఫీజు ఎలా ఉంది, అలాగే యాన్యువల్ ఫీజు ఏమిటి, అలాగే ఏమేమి వేవర్స్ అవి ఉన్నాయి అవన్నీ మనము తెలుసుకుందాము. సో దీనికోసం మనం యాక్సిస్ బ్యాంక్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి వాటి డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో ముందుగా నియో క్రెడిట్ కార్డ్లో చూస్తే కనుక జాయినింగ్ ఫీజు అనేది అయితే 0, అలాగే యాన్యువల్ ఫీజు కూడా 0. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ టైంలో కనుక మీరు ఈ నియో క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే కనుక మీకు ఈ లిమిటెడ్ పీరియడ్ లైఫ్ టైం మీకు ఆ ఆఫర్ అనేది వర్త్ అవుతుంది. సో ఇప్పుడు కనుక మీరు ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే మీకు లైఫ్ టైం మీకు జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు కానీ ఏదైతే ఉంటుందో అవేవి కూడా ఛార్జ్ అవ్వవు. సో అలాగే ఇందులో మీకైతే డైనింగ్ అండ్ మూవీస్, షాపింగ్లో కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మంత్లీ 2 times మీకైతే అప్ టు ₹120 జొమాటోలో ఆఫ్ ఉంటుంది. ప్లస్ 5% ఆఫ్ ఆన్ యూటిలిటీ బిల్స్ పేడ్ ఆన్ అమెజాన్ పే. అమెజాన్ పే ద్వారా మీరు యూటిలిటీ బిల్స్ అంటే ఫోన్ బిల్ అవ్వచ్చు, లేదా DTH రీఛార్జ్ అవ్వచ్చు. సో ఇలాంటి బిల్స్, యూటిలిటీ బిల్స్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ బిల్ అవ్వచ్చు, ఇలాంటివి పే చేసుకుంటే కనుక అమెజాన్ పే యూజ్ చేసి మీకు 5% ఆఫ్ అనేది అయితే మీకు వస్తుంది. అలాగే 10% ఆఫ్ ఆన్ బుక్ మై షో అండ్ బ్లింకిట్. బుక్ మై షో ద్వారా టికెట్స్ కొన్నా, లేదా బ్లింకిట్లో కూడా మీరు ఏమైనా ఆర్డర్ చేసుకున్నా కూడా మీకు ఈ నియో క్రెడిట్ కార్డ్తో కనుక పేమెంట్ చేస్తే 10% ఆఫ్ అనేది అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ గురించి చూద్దాము. సో ఈ యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్లో కూడా మీకైతే జాయినింగ్ ఫీజు అనేది అయితే ఇక్కడ నిల్ అనేసి చూపిస్తున్నారు. సో ఇది కూడా మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫరే. అండ్ మరికొన్ని అయితే వీళ్ళు డైనింగ్ మీద కూడా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5% క్యాష్ బ్యాక్ ఆన్ బిల్ పేమెంట్స్ అండ్ రీఛార్జెస్ ఆన్ గూగుల్ పే. గూగుల్ పే ద్వారా మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో కనుక పేమెంట్ చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే 4% క్యాష్ బ్యాక్ ఆన్ స్విగ్గీ, జొమాటో అండ్ ఓలా, 1.5 క్యాష్ బ్యాక్ ఆన్ అదర్ స్పెండ్స్, అలాగే 4 కాంప్లిమెంటరీ లౌంజ్ యాక్సెస్ అట్ సెలెక్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్. సో ఎయిర్పోర్ట్స్లో కనుక మీరు లౌంజ్ యాక్సెస్ తీసుకున్నప్పుడు ఈ యాక్సిస్ కార్డ్తో పేమెంట్ చేస్తే కనుక ఏస్ క్రెడిట్ కార్డ్ తోటి మీకు 4 కాంప్లిమెంటరీ లౌంజ్ యాక్సెస్లు కూడా మీకైతే వస్తాయి. అలాగే మీకు ఏదైతే ఫ్యూయల్ మీద సర్ఛార్జ్ పడుతుందో 1%, సో ఆ 1% ఫీ అనేది కూడా మీకు ఈ యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యూజర్స్కి అయితే 1% వేవర్ కూడా వచ్చేస్తుంది. ముందు ఛార్జ్ చేసినా అది మళ్ళీ మీకు రీఫండ్ అయితే అవుతుంది. సో ఆ తర్వాత వచ్చి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లో అయితే ప్రస్తుతం జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజులో ఆఫర్స్ అయితే లేవు. సో జాయినింగ్ ఫీజ్ అనేది మీకు 500, అలాగే యాన్యువల్ ఫీ కూడా 500 అనేది ఛార్జ్ అవుతుంది. బట్ ఇయర్లీ మీరు కనుక లాస్ట్ ఇయర్లో మీరు 2 lakhs స్పెండ్ చేస్తే కనుక మీకు ఫాలోయింగ్ ఇయర్లో, నెక్స్ట్ ఇయర్లో మీకైతే యాన్యువల్ ఫీజ్ అనేది వేవ్ చేస్తారు. సో అలాంటి ఆఫర్ అయితే ఉంటుంది ప్రతి క్రెడిట్ కార్డ్ మీద. సో మీకు వేవింగ్ కావాలంటే కనుక మీ లాస్ట్ మంత్ స్పెండ్స్ని బట్టి మీకు డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ మీకు యాన్యువల్ ఫీజ్ వేవ్ ఆఫ్ అనేది. సో ఇందులో షాపింగ్లో అయితే వెల్కమ్ బెనిఫిట్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ₹600 వర్త్ ఆఫ్ వెల్కమ్ బెనిఫిట్స్, అలాగే అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్స్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అండ్ మెనీ మోర్. ఫ్లిప్కార్ట్ మీద కనుక మీరు షాపింగ్ చేసినప్పుడు మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ కూడా 4 times per year అనేది ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ చూస్తే కనుక ఇక్కడ కూడా మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజులో అయితే వేవింగ్ ఏం లేదు. సో జాయినింగ్ ఫీజు అనేది 500, అలాగే యాన్యువల్ ఫీజ్ అనేది కూడా ₹500 అనేవి అయితే మీకు ఛార్జ్ అవుతాయి. అండ్ ఇక్కడ కూడా మీకు ఫ్యూయల్ మీద, మూవీస్ అండ్ షాపింగ్ అండ్ డైనింగ్ మీద అయితే మీకు కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీకు ఫ్రీ సోనీ లివ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ 1 year వర్త్ ₹999 వర్త్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫర్ 1 year మీకైతే ఫ్రీగా వస్తుంది యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డులో. అలాగే స్విగ్గీలో కూడా మీరు మంత్లీ 2 times, సో మీకు ఫ్లాట్ ₹120 ఆఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే ఎయిర్పోర్ట్
లౌంజ్ యాక్సెస్ కూడా 4 times per year. ఇప్పుడు ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ కూడా మీకు అమెజాన్ ఈ వౌచర్ వర్త్ ₹500 ఆన్ ఫస్ట్ కార్డ్ ట్రాన్సాక్షన్. మీరు ఫస్ట్ పేమెంట్ ఏదైతే మీ క్రెడిట్ కార్డ్తో చేసిన తర్వాత మీకు ఒక అమెజాన్ ఈ వౌచర్ వర్త్ ₹500 అనేది వస్తుంది. అలాగే 25% క్యాష్ బ్యాక్ ఆన్ ఎయిర్టెల్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ వైఫై అండ్ డిటిహెచ్ బిల్ పేమెంట్స్. సో మీకు ఈ పేమెంట్స్ ఎయిర్టెల్ మొబైల్ కానీ బ్రాడ్బ్యాండ్ కానీ వైఫై అండ్ డిటిహెచ్ బిల్ పేమెంట్స్ చేసిన ప్రతిసారి మీకు 25% క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుంది. అలాగే 10% క్యాష్ బ్యాక్ ఆన్ బిగ్ బాస్కెట్, జొమాటో అండ్ స్విగ్గీ. ఆ తర్వాత 4 కాంప్లిమెంటరీ లౌంజ్ విజిట్స్ ఎట్ సెలెక్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ప్లస్ ఫ్యూయల్ సర్చార్జ్ ఏదైతే 1% ఉందో దానికి కూడా ఆ 1% అనేది మీకు వేవ్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ మనం నో మోర్లోకి వెళ్ళి ఇంకొన్ని డీటెయిల్స్ కూడా దీని గురించి తెలుసుకుందాము. అండ్ ఇన్ జనరల్గా ఛార్జెస్ అండ్ ఫీజ్ ఎలా ఉంటాయి అక్రాస్ ఆల్ ద క్రెడిట్ కార్డ్స్ యూజువల్గా సిమిలర్గా ఉంటాయి కాబట్టి మనం ఈ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులో వెళ్ళి చూద్దాము. సో ఈ పర్టికులర్ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీజ్ అయితే మీకు ₹500. అలాగే యాడ్ ఆన్ కార్డ్ తీసుకుంటే కనుక ఆ ఫీజు యాడ్ ఆన్ కార్డ్కి ఏమీ ఫీజు ఉండదు. సో యాన్యువల్ ఫీ ప్రైమరీ కార్డ్కి యాన్యువల్ ఫీజ్ సెకండ్ ఇయర్ నుంచి ఛార్జ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ జాయినింగ్ ఫీజ్ అనేది ఫస్ట్ ఇయర్ ఉంటుంది కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి యాన్యువల్ ఫీజ్ అనేది ₹500 అనేది ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని కార్డ్స్లో మనం నియో వాటిలో చూసాము ఈ యాన్యువల్ ఫీ అండ్ జాయినింగ్ ఫీ కూడా మీకైతే వేవ్ చేసేస్తున్నారు యాజ్ అ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. అలాగే ఈ పర్టికులర్ కార్డ్లో అలాగే మిగిలిన క్రెడిట్ కార్డ్స్లో కూడా మీకు యాన్యువల్ ఫీ ఛార్జ్ చేసినా కూడా ఒకవేళ కనుక మీది లాస్ట్ ఇయర్ యాన్యువల్ స్పెండ్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2 lakhs అయితే కనుక మీకు ఈ ₹500 ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ మీకు వేవ్ అనేది చేస్తారు. సో ఈ ఆఫర్ అయితే ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్లో ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీ యాడ్ ఆన్ కార్డ్ అయితే వేవ్డ్. అలాగే కార్డ్ రీప్లేస్మెంట్ ఫీ కూడా ప్రైమరీ కార్డ్కి నిల్. సో అదే యాడ్ ఆన్ కార్డ్ కనుక మీరు రీప్లేస్ చేయాలనుకుంటే కనుక మీకు ₹200 అనేది అయితే ఛార్జ్ చేస్తారు. క్యాష్ పేమెంట్ ఫీ అనేది ₹100 అక్రాస్ ఆల్ క్రెడిట్ కార్డ్స్ ఇదే ఉంటుంది. మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ కనుక క్యాష్లో పే చేస్తే మీకు ₹100 ఎక్స్ట్రా పేమెంట్ చేయవలసి ఉంటుంది. అలాగే డూప్లికేట్ పేమెంట్ స్టేట్మెంట్ ఫీ కూడా మీకైతే అన్ని కార్డ్స్లో వేవ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఛార్జ్ స్లిప్ రిట్రీవల్ ఫీ ఆర్ కాపీ రిక్వెస్ట్ ఫీ. మీరు చేసిన క్రెడిట్ కార్డ్ పేమెంట్స్లో కనుక మీ ఏదైనా పేమెంట్ గురించి మీకు ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు మీరు బ్యాంక్ వాళ్ళని వెరిఫికేషన్ కోసము ఇంకో ఛార్జ్ స్లిప్ కావాలంటే కనుక దానికి వాళ్ళు ఫీజ్ అయితే వేవ్ ఆఫ్ చేసేసారు ప్రస్తుతం. కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వాళ్ళైతే హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు దానికి కూడా ఏదో కొంచెం మినిమం అమౌంట్ అనేది అయితే ఛార్జ్ స్లిప్ రిట్రీవల్ ఫీగా ఛార్జ్ చేస్తారు. బట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అయితే వేవ్ చేశారు. సో అలాగే మినీ స్టేట్మెంట్ మనకి ఎస్ఎంఎస్ కావాలన్నా కూడా అది కూడా మీకు వేవ్డ్. అలాగే అవుట్ స్టేషన్ చెక్ ఫీజ్ కూడా మీకు ఎస్బీఐ వాళ్ళు, హెచ్డిఎఫ్సి వాళ్ళు ఛార్జ్ అనేది చేస్తారు కానీ యాక్సిస్ వాళ్ళు అయితే ఛార్జ్ చేయడం లేదు. సో ట్రాన్సాక్షన్ అలర్ట్ ఎస్ఎంఎస్ కూడా మీకైతే ఫ్రీ. బ్యాలెన్స్ ఎంక్వైరీ ఛార్జెస్ కూడా వేవ్ చేశారు. సో ఇవి కూడా వేవ్డ్. సో తర్వాత ఫైనాన్స్ ఛార్జెస్. ఈ ఫైనాన్స్ ఛార్జెస్ అనేవి మీకు అక్రాస్ ఆల్ ద క్రెడిట్ కార్డ్స్ కూడా ఇక్కడ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, నియో కానివ్వండి, మిగిలిన అన్ని ఇప్పుడు మనం చూసిన క్రెడిట్ కార్డ్స్ ప్రతి దాంట్లో కూడా ఈ 3.6% పర్ మంత్, 52.86% పర్ యానం. సో ఇదైతే అక్రాస్ ఆల్ దీస్ 5 కార్డ్స్ సేమ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ ఛార్జెస్ కింద ఛార్జ్ చేస్తారు. సో ఈ ఫైనాన్స్ ఛార్జెస్ మనకి ఎప్పుడు పడతాయంటే కనుక మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ డ్యూ డేట్ లోపల కనుక మీరు బిల్ పేమెంట్ చేయకపోతే మీకు మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ మీద 3.6% పర్ మంత్ చొప్పున మీకైతే ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అవుతుంది. అలాగే క్యాష్ అడ్వాన్సెస్ ఏమన్నా తీసుకున్నా కూడా దాని మీద కూడా ఫైనాన్స్ ఛార్జెస్ 3.6% పర్ మంత్ అనేది మీరు ఏ రోజు నుంచి మీరు క్యాష్ అడ్వాన్స్ తీసుకున్నారో మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆ రోజు నుంచి మీకు ఈ 3.6% ఇంట్రెస్ట్ చొప్పున మీకు ఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత లేట్ పేమెంట్ ఫీజ్. ఒకవేళ మీ పేమెంట్ టోటల్ పేమెంట్ డ్యూ 500 కంటే తక్కువ ఉంటే కనుక మీకు ఈ లేట్ పేమెంట్ అనేది నిల్ ఉంటుంది. అదే కనుక 501 నుంచి 5,000 దాకా ఉంటే కనుక మీకు లేట్ పేమెంట్ ఫీజ్ అనేది ₹500. అంటే మీరు పేమెంట్ డ్యూ డేట్ లోపల కనుక మీరు
మినిమం అమౌంట్ డ్యూ ఏదైతే వస్తుందో మీ క్రెడిట్ కార్డులో ఆ మినిమం అమౌంట్ డ్యూ కూడా చేయలేదు అంటే కనుక మీకు ఈ లేట్ పేమెంట్ ఫీజ్ అనేది ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు మినిమం పేమెంట్ డ్యూ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కనుక పే చేసేస్తే మీకు ఈ లేట్ పేమెంట్ ఫీజ్ అనేది అయితే ఛార్జ్ అవ్వదు. సో ఒకవేళ మీ టోటల్ పేమెంట్ 5,001 నుంచి 10,000 దాకా ఉంటే కనుక 750 రూపీస్, అలాగే అబౌట్ 10,000 కనుక మీ క్రెడిట్ కార్డ్ డ్యూ ఉంటే మీకు లేట్ పేమెంట్ ఫీజ్ అనేది 1,200 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు మినిమం అమౌంట్ కనుక పే చేసేస్తే మీకు ఈ లేట్ పేమెంట్ ఫీజ్ అయితే అప్లై అవ్వదు ముందు చెప్పిన విధంగానే. ఆ తర్వాత క్యాష్ విత్డ్రావల్ ఫీజ్, మీరు మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కనుక మీరు ఏటీఎంలోంచి క్యాష్ విత్డ్రా చేసుకుంటే మీకు మినిమం రూపీస్ 500 అనేది క్యాష్ విత్డ్రావల్ ఫీజ్ అనేది ఛార్జ్ అవుతుంది. ఆర్ 2.5% ఆఫ్ ద క్యాష్ విత్డ్రావల్ అమౌంట్. మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకున్నారో దానికి 2.5% కనుక 500 కంటే తక్కువ వచ్చినా మీకు 500 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ 500 కంటే ఎక్కువ వస్తే కనుక 2.5% అనేది ఎంత అమౌంట్ వస్తే అంత మీకు క్యాష్ విత్డ్రావల్ ఫీగా ఛార్జ్ అవుతుంది. క్యాష్ విత్డ్రావల్ ఫీ సెపరేట్. ఈ ఫైనాన్స్ ఛార్జెస్లో కూడా మీకు ఏదైతే ఉందో 3.6 పర్ మంత్ అనేది మీకు ఫైనాన్స్ ఛార్జెస్లో కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అవుతుంది, ప్లస్ ఈ విత్డ్రావల్ ఫీజ్ ఏదైతే ఉందో అది. సో ఈ రెండు కలిపి మీకైతే ఛార్జ్ అవుతాయి మీరు క్రెడిట్ కార్డ్తో ఏటీఎంలోంచి డబ్బులు విత్డ్రా చేసుకుంటే కనుక. మీ క్రెడిట్ లిమిట్ ఎక్సీడ్ చేసి మీరు ఖర్చు పెడితే కనుక మీకు 500 రూపీస్ మినిమం ఆర్ 2.5% ఆఫ్ ద ఓవర్ లిమిట్ అమౌంట్. సో ఈ రెండిట్లో ఏది మినిమం 500 రూపీస్ మీరైతే పే చేయవలసి ఉంటుంది ఓవర్ లిమిట్ ఫీజ్ కింద. అలాగే మీరు మీ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి కనుక రైల్వే టికెట్స్ కొనుక్కుంటే ఐఆర్సిటీసీలో కానీ లేదా మీరు స్టేషన్కి వెళ్ళి కూడా మీరు టికెట్స్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేస్తే కనుక దానికి కొంచెం సర్ఛార్జ్ అండ్ ఫీజ్ అయితే మీకు అప్లై అవుతాయి. ఒకవేళ కనుక మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెక్ ద్వారా కానీ లేదా ఆటో డెబిట్ ఫెసిలిటీ ద్వారా మీరు పేమెంట్ చేసినప్పుడు అది ఫెయిల్ అయితే కనుక ఆ పేమెంట్ ఆర్ మీ చెక్ బౌన్స్ అయితే కనుక మీకు 2% ఆఫ్ ద అమౌంట్ సబ్జెక్ట్ టు మినిమం రూపీస్ 450. మీరు ఎంత అమౌంట్ మీ క్రెడిట్ కార్డ్తో మీరు చెక్ ద్వారా పే చేశారు లేదా ఆటో డెబిట్ చేశారో ఆ అమౌంట్లో 2% అండ్ మినిమం 450. ఒకవేళ 2% 450 కంటే తక్కువైనా కూడా మీకు 450 రూపీస్ అనేది ఛార్జ్ అవుతుంది. ఒకవేళ అలాగే 450 రూపీస్ కంటే ఎక్కువ అయితే అది ఎంత అమౌంట్ అనేది అంత అమౌంట్ మీకు ఛార్జ్ చేస్తారు. బట్ మ్యాక్సిమం 1,500. సో 1,500 కంటే ఎక్కువ అయినా కూడా మీకు 1,500 రూపీసే ఛార్జ్ అవుతుంది చెక్ డిజానర్ ఆర్ ఆటో డెబిట్ రివర్సల్ ఫీజ్ అనేది. సో నెక్స్ట్ ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఫీజ్. ఈ 3.5% అనేది ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద తీసుకుంటారు. మీ ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ ఎంతో ఫారిన్ కరెన్సీలో మీరు ఆన్లైన్ కనుక ఫారిన్ కరెన్సీలో పే చేస్తే అప్పుడు ఆ అమౌంట్లో 3.5% అనేది ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ కింద ఛార్జ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ నార్మ్స్ ఉంది. దట్ ఈజ్ 18% అనేది ప్రస్తుతం జిఎస్టీ అమల్లో ఉంది. సో ఈ 18% జిఎస్టీ అనేది మీకు ప్రతి ఒక్క ఛార్జెస్ మీద కూడా జిఎస్టీ అనేది మీకు అప్లై అవుతుంది. సో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అయితే రివార్డ్స్ అనేవి మనం క్రెడిట్ కార్డ్ మీద మనం ఏది స్పెండ్ చేసినప్పుడు రివార్డ్స్ అనేవి వస్తుంటాయి, రివార్డ్ పాయింట్స్. ఆ రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్ చేసుకున్నప్పుడు అవి యూస్ చేసుకున్నప్పుడు కొంచెం చిన్న అమౌంట్ ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తారు. యూజువల్గా 99 రూపీస్ అలా ఉంటుంది మిగిలిన కార్డ్స్ వాళ్ళకైతేను. బట్ ఈ యాక్సిస్ కార్డ్ వాళ్ళైతే వాళ్ళు ఏమీ ఛార్జ్ చేయడం లేదు. సో ఇదొక మంచి అడ్వాంటేజ్. అదర్వైజ్ మనం రివార్డ్స్ రిడెంప్షన్ చేసుకున్నప్పుడల్లా 99 రూపీస్ అనేది మనం పే చేయవలసి వస్తుంటుంది. ఇక్కడ రెంట్ ట్రాన్సాక్షన్ ఫీజ్ కూడా 1% క్యాప్ అనేది అయితే పెట్టారు. క్యాప్ దట్ రూపీస్ 1,500. సో 1,500 అనేది మ్యాక్సిమం అమౌంట్ అండ్ 1% అనేది మీ రెంట్ యొక్క ట్రాన్సాక్షన్ అమౌంట్ మీద 1% అనేది క్యాల్కులేట్ చేస్తారు. అండ్ జిఎస్టీ కూడా దీని మీద అప్లై అవుతుంది. ఆ తర్వాత వచ్చి డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ మార్కప్. సో ఇది కూడా మీకు 1% ప్లస్ ట్యాక్సెస్ will be applicable on each international transaction performed in Indian currency. ఒకవేళ మీరు అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లొకేషన్లో మీరు ఇండియన్ కరెన్సీలో కనుక ట్రాన్సాక్షన్ చేస్తే దానికి మీకు
1% ప్లస్ ట్యాక్సెస్ అనేది అయితే ఛార్జ్ అవుతుంది. అలాగే ఇండియాలో ఉన్న ఫారిన్ రిజిస్టర్డ్ కంపెనీలో కూడా మీరు ఈ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేస్తే ఇండియన్ కరెన్సీలో చేసినా కూడా మీకు అవి ఇండియాలోనే ఇండియన్ కరెన్సీలో చేశారు కానీ బట్ ఆ ఫర్మ్స్ రిజిస్టర్ అయి ఉన్నది ఫారిన్ కంట్రీలో అయినప్పుడు అప్పుడు కూడా మీకు ఈ 1% ప్లస్ ట్యాక్సెస్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా ఎలాగ మనకి యాక్సిస్ బ్యాంక్లో పాపులర్ క్రెడిట్ కార్డ్స్, బెస్ట్ సెల్లింగ్ క్రెడిట్ కార్డ్స్ ఏమిటో, అలాగే ఈ జనరల్గా క్రెడిట్ కార్డ్లో ఫీజ్ అండ్ ఛార్జెస్ అనేవి ఎలాగున్నాయో